అమెరికా దేశం వైపు నుంచి కొన్ని షాకింగ్ వార్తలండి. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే బ్రిక్స్ అనబడే గ్రూప్ ఉంది చూసారా, వీళ్ళు మెల్లమెల్లగా అమెరికన్ ట్రెజరీ నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, బయట ఓపెన్ మార్కెట్లో అమ్మేస్తున్నారు. ఇలాగా అక్టోబర్ నెల మాత్రమే 28 బిలియన్ అమెరికన్ డాలర్స్, అంటే మనం ఫారిన్ ఇన్వెస్టర్స్ కదండి. బ్రిక్స్ అంటే ఎవరు, రష్యా ఉంటుంది, భారత్ ఉంటుంది, చైనా ఉంటుంది, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు. సో వీళ్ళు ఫారిన్ ఇన్వెస్టర్స్, ఎందులో అమెరికన్ ట్రెజరీ. సో ఇప్పుడు అమెరికన్ ట్రెజరీ ఏంటంటే అర్థం ఏంటండి, ఖజానా. వాళ్ళకు ప్రతి ఏటా 1.78 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అవసరం ఉంటుంది. అప్పు చేస్తారండి, అమెరికా వాళ్ళు అప్పు చేస్తారు. ప్రస్తుతం మీరు పరిస్థితి చూశారనుకోండి, 38 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు ఉంది అమెరికా వాడిది. చూడండి ఎంత దీన్నే ఎకనామిక్ డిజాస్టర్ అంటున్నారు. అంటే ప్రతి నెల కూడా 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పులు పెరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు 23 బిలియన్ అమెరికన్ డాలర్స్. అంటే ఏ స్థాయిలో వీడి ఖర్చులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఆదాయము శూన్యం. సో ఈ పరిస్థితిలో దీన్ని ఒక ఎకనామిక్ డిజాస్టర్ అంటే ఇలాగ మీరు చూసారు అనుకోండి, కొన్నేళ్లలో అమెరికా వాడి అప్పు 100 ట్రిలియన్ చేరుతుందండి. 100 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. సో ఇదంతా గమనించిన ప్రపంచ దేశాలు, ముఖ్యంగా భారత్, చైనా, వీళ్ళు కదా టాప్ జీడిపిస్, వీళ్ళు గమనించి ఇది కరెక్ట్ కాదు, వీడి ఇష్టానుసారము అప్పులు చేసుకుంటూ పోతూ ఉంటాడు. సో మనకు మాత్రము బాండ్స్ ఇస్తాము, బిల్స్ ఇస్తాము, నోట్స్. ఇప్పుడు బిల్స్ అన్నారు అనుకోండి, మీకు టెంపరీ అప్పు 1 సంవత్సరములో వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారు, దానికి వడ్డీ కూడా ఇస్తారు. అంటే అమెరికా వాడు భారత్ వద్ద అప్పు అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటాడు, వడ్డీలు కడతాడు, తర్వాత తిరిగి ఇచ్చేస్తాడు. అదే నోట్స్ అన్నారు అనుకోండి, ఒక 10 ఏళ్ల పాటు ఉంటుంది ఈ అప్పులు, 10 ఏళ్ల పాటు దానికి వడ్డీ కడుతూ ఉంటాడు. మరి వడ్డీ కడుతున్నాడో లేడో మనకు తెలియదు. బాండ్స్ అన్నారంటే ఏకంగా 20 ఏళ్ళు కూడా ఉండొచ్చు. సో ఇదంతా ఏంటి, మన దగ్గర డబ్బు తీసుకోవడం. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే, ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఉందండి, ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తారు. లోపల ఉండే మేనేజ్మెంట్ వాళ్ళకి ఏం కావాలో, ఇంకా కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఈ వచ్చిన డబ్బుని ఇంకొక బ్యాంకులో పెట్టుబడిగా పెడతారండి. అలాంటివి కూడా ఉంటాయి, చూసుకోండి. అంటే మీ వద్ద వసూలు చేసి వీళ్ళు ఇంకొక బ్యాంకులో హయ్యర్ ఇంట్రెస్ట్కి డబ్బులు పెడుతూ ఉంటారు. ఇలాగ వాళ్ళు లాభాలు గడిస్తూ ఉంటారు. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా కంఫర్టబుల్గానే ఉంటారు. ఇదే అమెరికా వాడు చేసే పని. ఇంకా మీకు కామెడీగా చెప్పాలంటే, నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, అతను ఒక ఫిలిం డైరెక్టర్. అతి కష్టం మీద ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించాడండి, సినిమా తీశారు. ఫైనల్గా ఆ సినిమా రెడీ అంటే ఈ ప్రొడ్యూసర్ ఏం చేస్తాడంటే రీషూటింగ్ అంటూ ఉంటాడు. అంతా బాగానే ఉంది కదంటే లేదు మళ్ళీ తీయాలి. అయ్యో మీకే కదా ఖర్చు ఉంటే పర్వాలేదు, నేను రెడీగా ఉన్నాను, డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నాను. ఇదేంటి విచిత్రము, ఎవరండి ఉత్తిన డబ్బులు ఖర్చు పెడతారు, డౌట్ వస్తుంది కదా. ఫైనల్గా మొన్న తేలింది ఏమిటి అంటే, ఇతను వేరే వాళ్ళ దగ్గర కుటుంబ సభ్యుల వద్ద 4 కోట్ల రూపాయలు తీసుకున్నాడు సినిమా తీస్తాను అని చెప్పి. ఈ సినిమాని 1.5 కోటిలోనే కంప్లీట్ చేశాడు. అంటే 2.5 కోట్లు ఆల్రెడీ ప్రొడ్యూసర్కి లాభం. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎందుకండి విడుదల చేస్తాడు, లాభాలు వచ్చేసాయి కదా. వీళ్ళ ఎవరికి కూడా డబ్బులు ఇవ్వడానికి అతనికి ఇష్టం లేదు, అది కూడా తనదే. సరిగ్గా ఈ ప్రొడ్యూసర్ లాగే అమెరికా వాడు ఆలోచిస్తున్నాడు. అందరి వద్ద డబ్బులు తీసుకోవడము, ఫైనల్గా తిరిగి ఇవ్వరా బాబు అంటే ఏమంటాడు, మీ మీద నేను శాంక్షన్స్ విధిస్తాను, మీ యొక్క అసెట్స్ను ఫ్రీజ్ చేస్తాను. మీరు ఇదంతా ఆలోచించారంటే రష్యాతో యుద్ధము అన్నారు, 20,000 శాంక్షన్స్ ఎందుకు వేస్తారండి, ఇన్ని శాంక్షన్స్ ఎందుకండి, మీరెవరండి నా మీద శాంక్షన్స్ వేయడానికి, మీ డబ్బునంతా కూడా లూటీ చేయడానికి. రష్యా డబ్బుని ఫ్రీజ్ చేసేసారు, శాంక్షన్స్ అన్నారు, ఈ ఫ్రీజింగ్ అసెట్స్ను మేము అమ్మేస్తాము, ఓపెన్ మార్కెట్లో అమ్ముతాము. ఏంటి, నా ఆస్తులను నువ్వు అమ్ముతావా? అది ఇవాళ అమెరికా వాడు వాళ్ళ మిత్ర దేశాలు చేస్తున్న కుట్ర.
సో ఇదంతా చూసిన చైనా, భారత్ ఇలా కాదు, వీడేదో నాటకాలు ఆడుతున్నాడు, అది డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి వచ్చినప్పుడు మీకేమవుతుంది, మెల్లమెల్లగా ఈ అప్పులను ఎగ్గొట్టడానికే వాళ్ళు ప్లాన్ చేస్తారు. చెప్తున్నాడు కదా, క్రిప్టో కరెన్సీ తెస్తాను, మనం ఈ అప్పులు తీర్చక్కర్లేదు. దాంతో మనం ఏం ఆలోచించాము, ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు మెల్లమెల్లగా మనం పెట్టిన పెట్టుబడులు, అది బాండ్స్ రూపేణ అవ్వచ్చు, నోట్స్ అవ్వచ్చు, బిల్స్ అవ్వచ్చు, మెల్లమెల్లగా తీసుకోవడము, ఓపెన్ మార్కెట్లో మనం అమ్మడము, మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, బంగారం కొనడం. మన బంగారం కూడా వీడి దగ్గర ఉంటుందండి. ఎన్నో దేశాలు తీసుకొచ్చి వాడి దగ్గర బంగారం పెడితే వాడు బాండ్స్ ఇచ్చాడు, దీంతో మీరు వ్యాపారాలు చేసుకోండి అంటే. ఒకప్పుడు ప్రపంచానికి ఇవన్నీ ఏం తెలియవండి. ఒకటి మీకు అమెరికా, ఇంకొకటి రష్యా, యుఎస్ఎస్ఆర్. వాళ్ళు ఎప్పుడు ఆయుధాలు, టెక్నాలజీ అందులో ఉంటారు. వ్యాపారము అన్నప్పుడు అమెరికా వాడు. మీరు ఎక్కడ ఏ వ్యాపారమైనా చెయ్యండి, పెట్రోల్ కొనండి, డాలర్ రూపేణ కొనండి, వెళ్ళి ఒక దేశంతో మీరు ఒక 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇలాగొక డీల్ ఎలా చేయాలి, అమెరికన్ డాలర్లోనే చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి ఎవరు అడగలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క దేశాన్ని వీడే శాసిస్తున్నాడని అందరూ నమ్మారు. ఇవాళ ఒక మేజర్ క్రైసిస్. సో అమెరికా రేపు 100 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పులో పడిపోతే, ఒక ఎకనామిక్ డిజాస్టర్ అయితే అప్పుడు మన డబ్బు ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఈ ప్రైవేట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి చూసారా, ఎక్కువ వడ్డీ ఇస్తారని వీళ్ళందరూ వెళ్ళి పెట్టుబడులు పెడతారు. సడన్గా వాడు బిచాణం ఎత్తేస్తాడు, కనపడకుండా పోతాడు. సో కోర్టుకు వెళ్తారు, మీరు వాదాడతారు, ఎన్నో చేస్తారు, కానీ వాడి దగ్గర డబ్బులు ఉండవు, దివాలా తీసేశాడు. కానీ మీ డబ్బునంతా మాత్రం పూర్తిగా వాడు ఎంజాయ్ చేస్తాడండి. ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టి వాడికి కావలసిన లాభాలను వాడు పొందుతాడు. సో ఇదే ఇక్కడ అమెరికా వాడి ప్లాన్. ఇది తెలిసి మనం ఏం చేస్తున్నాము అంటే, మొత్తము కూడా వాడి వద్ద మనము పెట్టిన పెట్టుబడులు వెనక్కి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఆలోచించారు అంటే, మన మీద ఎందుకు ఈ స్థాయిలో ఒత్తిడి అంటే, మన జీడిపి పడిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం అమెరికన్ బాండ్స్ మీదే కదా ఆధారపడతాము. అలాగే మీకు పాకిస్తాన్తో ఒక యుద్ధము, మీకు నష్టము కదా. అమెరికా గురించి ఆలోచించారు. బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఇప్పుడు ఏంటండి, పాకిస్తాన్ మీద మీరు దాడులు చేస్తే బంగ్లాదేశ్ మీద దాడులు చేసిన వీళ్ళ ఒప్పందాలు, వీడంతా వాడెంత, వీళ్ళ బతుకులెంత, వీళ్ళు ఇద్దరూ కలిసి ఇలాంటి ఒప్పందాలు పెట్టుకున్నారు. మీరు నమ్ముతారా? అంటే ఇదంతా అమెరికా వాడి ప్లాన్ అండి. ఏదో ఒక రకంగా చైనాను ఇరికించాలి, ఇంకొక వైపు భారత్ను ఇరికించాలి. వాళ్ళు యుద్ధాలు, ఈ గొడవల్లో ఉన్నప్పుడు మన అప్పులను మర్చిపోతారు, డైవర్ట్ చేయడం. ఇవాళ వెనిజులా మీద యుద్ధం ఎందుకండి, డైవర్ట్ చేయడం ప్రజలను. ఈ ప్లాన్లోనే ఇవాళ అమెరికా వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు, వాళ్ళ జీడిపి లోయెస్ట్ లెవెల్లో ఉంది. అమెరికన్ డాలర్ పతనము అనేది మనం కళ్ళ ముందు చూస్తున్నాం. ఇప్పుడు భారత్ని మీరు చూసారనుకోండి, మన ఎకానమీ పెరుగుతుంది కానీ రూపీ వాల్యూ పడిపోతుంది. ఎందుకు? అమెరికన్ డాలర్ వల్లే. సో ఇదంతా చూసినప్పుడు మీకు ఒక కరెక్ట్ అయిన ఎకనామిక్ కండిషన్స్ ఈ ప్రపంచంలో లేదు. అందుకే చెప్తున్నా 2026లో ఇన్ని యుద్ధాలు వస్తాయా అంటే అక్కడ అమెరికా వాడి పతనం అండి. ఒక డిజాస్టరస్ సిచ్యువేషన్లో ఉన్నాడు. దీని నుంచి బయటపడాలి అంటే ప్రపంచమంతా కూడా యుద్ధాలు జరగాలి. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఆర్థికంగా పతనమైపోతారు. అదొక భారత్ అనండి, చైనా అనండి, రష్యా, ఎవరైనా కూడా టోటల్గా కొలాప్స్ అయిపోతే మన బంగారముతో, మన ఆస్తులతో వాడు హాయిగా బతకవచ్చు. అప్పు చేసి పప్పు కూడు, ఇది వీడి ఆలోచన. దీని ప్రకారమే ప్రతి ఒక్క పని చేసుకుంటూ వెళ్తున్నాడు. చూసే వాళ్ళకేమో మామూలుగా ఉంది, కానీ మనం ఏం చేస్తున్నాము, సైలెంట్గా అమెరికా వాడి ట్రెజరీస్ని అమ్మేసుకొని దాంతో బంగారము కొనుక్కొని ఒక స్టేజ్లో నీకు గుడ్ బై రా, మాకు నీ అమెరికన్ డాలరే వద్దు అని చెప్పి మనము కూడా చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి రష్యా, భారత్, చైనా ఈ స్ట్రాటజీని అనుకరించి డీడాలరైజేషన్ ఎలా చేస్తున్నారో చూడండి. ఇది గమనించే వాడు మన మీద ఇంత ఒత్తిడి పెడుతున్నాడు. ఇదే ఇందులో ఉండే అసలు విషయము. మరి అమెరికా వాడి కుట్రను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.